ప్రధాని మోదీ పర్యటనతో ఏపీకి సంక్రాంతి ముందే వచ్చిందని, రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం సాధారణ విషయం కాదని అన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. విజన్, సామర్థ్యం ఉన్న ముఖ్యమంత్రి, కేబినెట్ కారణంగానే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని, విశాఖ ప్రజలకు మోదీ, చంద్రబాబు, పవన్ అంటే చాలా అభిమానమని అన్నారు. రేపటి సభకు జన సమీకరణ అవసరం లేదు అన్నారు హోంమంత్రి అనిత. విశాఖలో ప్రధాని పర్యటనకు సంబంధించి హోంమంత్రి అనిత ఏమన్నారో మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ వివరిస్తారు. ప్రధాని పర్యటనకి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం మనతో రాష్ట్ర హోంమంత్రి ఉన్నారు. మేడం, ఇంతవరకు చాలాసార్లు ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చారు, చాలా రాష్ట్రాలకు వెళ్తున్నారు, కానీ ఎప్పుడూ లేని విధంగా ఏదో పెద్ద సంబరంలా సంక్రాంతి ముందే వచ్చిందన్నట్టుగా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున హంగు ఆర్భాటం? అంటే పెద్ద ఆయన నరేంద్ర మోడీ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటమే కాకుండా విశాఖపట్నానికి రావటం ఒక ఎత్తు అయితే, వస్తూ మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో, అది కూడా ప్రొఫెషనల్గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బహుమానంగా 1,80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడానికి వస్తే మరి మాకు సంక్రాంతి ముందుగా రాకుండా ఇంకెలా ఉంటుందండి? ఓవరాల్గా చెప్పాలంటే పాయకరావుపేట నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గం రేపు పొద్దున్న ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారిపోతుంది. అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు, ఇప్పుడు ఎలాగైతే కొన్ని సిటీస్ డెవలప్ అయినాయి, యాజ్టీస్గా అలాగే కొన్ని అక్కడ ఒక సిటీ డెవలప్ అవ్వబోతుంది. అది మా నేపథ్యంలో మా ఆధ్వర్యంలో జరగడం అన్నది నిజంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కృషి, నరేంద్ర మోడీ గారి తాలూకా ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆధ్వర్యంలో. దక్షిణాది నెగ్లెక్ట్ చేస్తున్నారనే దాన్ని కూడా ఓవర్కమ్ చేసే ప్రయత్నంగా అనుకోవచ్చా? ఎందుకంటే 2 లక్షల కోట్ల పెట్టుబడులు అమరావతికి సపోర్ట్ చేస్తుంది, పోలవరానికి సపోర్ట్ చేస్తుంది, మాకు ఇండస్ట్రీలకి సపోర్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు ఎన్డీఏ కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవాలి. నేనేమంటానంటే సమర్థత కలిగిన సీఎం ఉన్నాడండి మా దగ్గర. సమర్థత కలిగిన సీఎం ఉన్నారు, సమర్థత కలిగిన క్యాబినెట్ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నాము మేము అందరం కూడా. సో ఆటోమేటిక్గా విజన్ ఉన్న నాయకుడు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. తిరిగి మేము ఎక్స్ప్లెయిన్ చేసుకొని మేము తెచ్చుకునే పద్ధతి ఉంటుంది, ఒక పద్ధతి. ఇందులో దక్షిణాది రాష్ట్రాలని నెగ్లెక్ట్ చేశారు అలాంటిది ఏమీ లేదు. కెపాసిటీ ఉన్న, క్యాపబిలిటీ ఉన్న సీఎం మా దగ్గర ఉన్నారు. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు చేసుకున్న అదృష్టం అది. అభిమానంగా ప్రజలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దగ్గర 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుందని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దానికి తగ్గట్టుగానే ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో విశాఖపట్నం ప్రజలకి మోడీ గారు అంటే చాలా అభిమానం, చంద్రబాబు నాయుడు గారు అంటే మరీ ఇష్టం. సో పవన్ కళ్యాణ్ గారి మీద ఆటోమేటిక్గా అభిమానం మీకు ఎలా ఉంటుందో తెలుసు. అటువంటిది ముగ్గురు నాయకులు వస్తున్నారంటేనే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక జోష్ నిండుతుంది. సో ఆ జోష్తోనే ఈరోజు ఇప్పుడు హుదూద్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వస్తే రోడ్ల మీదకి వచ్చి ప్రజలు నిరాజన పలికిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి ఈరోజు. అటువంటిది ఈరోజు ఒక బహుమానం మన దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు ఇంకెంత హ్యాపీగా ఉంటారు. సో అన్ని భద్రతా ఏర్పాట్లు జరిగిపోయినాయి, అన్ని సౌకర్యాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ. ఇది రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకి మాత్రమే కాదు, తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో కూడా ఒక బల్క్ డ్రగ్ సంబంధించిన ఆపరేషన్స్ ద్వారా ఒక ప్రత్యేకమైన నగరాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఒక సిటీని కొత్తగా కన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్రానికి పండుగ లాంటిది. ముందే సంక్రాంతి వచ్చిందన్నట్టుగా భావిస్తున్నట్టుగా ఆమె చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా పూర్తయినట్టుగా హోంమంత్రి చెప్తారు.